ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము కేవైసీ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాము. సో, మీ యొక్క బ్యాంక్ గనుక ఇన్‌యాక్టివ్‌లో ఉంటే అయితే మనమైతే యాక్టివ్ అయితే చేసుకోగలం అనమాట కేవైసీ ఫామ్ ఫిలప్ ద్వారా. అందుకోసం ఆ బాక్స్‌లో మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ చేసి ఉంటుంది ఫస్ట్. దాని తర్వాత మీ యొక్క ఎస్‌బీఐ బ్రాంచ్ అనేది అంటే ఎక్కడ ఉంది, ఏ ప్లేస్‌లో ఉందని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఎస్‌బీఐ బ్రాంచ్. సో, ఆ బ్రాంచ్‌కి సంబంధించి ఆ ప్లేస్ గాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఆ ప్లేస్ గనుక మీరు ఫిలప్ చేసిన తర్వాత మీ యొక్క అకౌంట్ నంబర్ అనమాట. అంటే మీ యొక్క ఎస్‌బీఐ బ్యాంక్‌కి సంబంధించిన మీ యొక్క అకౌంట్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నంబర్ అనమాట. సో, మీకు గనుక మీ యొక్క పాన్ కార్డ్ నంబర్ లేకపోతే సో, ఫార్మ్ 60 అనేది ఉంటుందనమాట. అది బయట మీరు ప్రింటౌట్ తీసుకోగలరు. ఆ ఫార్మ్ 61 అనేది దీనికి అటాచ్ చేసి ఇవ్వాలనమాట. సో, మీ యొక్క పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆక్యుపేషన్ అనమాట. ఒకవేళ మీరు ఫార్మర్ గాని లేకపోతే ఏదైనా వేరే బిజినెస్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని రాయాలి. నేనైతే స్టూడెంట్ అని రాస్తున్నాననమాట. సో, స్టూడెంట్‌కి యాన్యువల్ ఇన్‌కమ్ ఉంటే ఇవ్వండి. లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే మీరు స్టూడెంట్ కాబట్టి. అదే వేరే వాళ్ళైతే మాక్సిమం మీకు ఎంత వస్తుంది యాన్యువల్ ఇన్‌కమ్ పర్ ఇయర్‌లీ అని చెప్పేసి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత సో, మీకు మళ్ళీ కేవైసీ డాక్యుమెంట్ మీకు ప్రూఫ్స్ అడుగుతుందనమాట. సో, మీకు పాస్‌పోర్ట్ అన్నా, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అన్నా, లేకపోతే ఓటర్ ఐడీ కార్డ్ అన్నా, ఆధార్ కార్డ్ అన్నా వీటిలో ఏదున్నా సరిపోతదనమాట. అంటే ఏదుందో ఆ బాక్స్‌లో టిక్ చేయాలి ఫస్ట్ మనము. ఆ బాక్స్‌లో టిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన నంబర్ అనేది మనం ఎంటర్ చేయాలనమాట. ఇక్కడ మనకి కేవైసీ డాక్యుమెంట్ నంబర్ అడుగుతుంది కదా! సో, నేనైతే ఆధార్ కార్డ్ అని ఇస్తున్నాను. ఆధార్ కార్డ్ అయితే అందరికి ఉంటుందనమాట మాక్సిమం. సో, మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ పైన ఏమి ఇచ్చారంటే మీరైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అది కరెక్టా కాదా అని చెప్పేసి అడుగుతుందనమాట. తప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యొద్దనమాట. ఫ్యూచర్‌లో మీరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తది. తర్వాత అయితే మీరు ఏ రోజైతే అప్‌లోడ్ చేస్తున్నారో ఆ రోజు డేట్ అయితే రాయాలనమాట. తర్వాత ప్లేస్ కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత రైట్ సైడ్‌లో ఇక్కడ మీకు సిగ్నేచర్ అండ్ థంబ్ అని చూపిస్తుంది కదా! సో, ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ లేకపోతే మీకు సిగ్నేచర్ గనుక పెట్టడం రాకపోతే మీ యొక్క థంబ్ అనమాట. థంబ్ ఇంప్రెషన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో, మీకు అక్కడ ఆఫీస్‌లో నోట్‌ప్యాడ్ అయితే ఉంటుందనమాట. తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అనమాట. ప్రెజెంట్ నేము, ప్రెజెంట్ కరెంట్ అడ్రెస్ అంటే బ్యాంక్ అకౌంట్‌లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నంబరు, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో, ఇక్కడ నేమ్ అనేది మీరు యాస్ పర్ బ్యాంక్ అకౌంట్ మీకు ఎలా ఉందో అలా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క కరెంట్ అడ్రెస్ అనమాట. ప్రెజెంట్ మీరు ఉంటున్న అడ్రస్ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సిందనమాట. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ అనమాట. మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నంబర్ ప్రెజెంట్ ఏది వాడుతున్నారో అదే ఇవ్వాల్సి ఉంటుంది. సో, మీ యొక్క మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు మొబైల్ పోయిందంటే దానికి సెపరేట్ వేరే అప్లికేషన్ ఫామ్ ఉంటుందనమాట. మొబైల్ అప్డేట్‌కి ఇది కాదు. ఇది ఓన్లీ కేవైసీ పర్పసే ఉంటుందనమాట. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత సో, ఇది ఆఫీస్ పర్పస్ అనమాట. వాళ్ళు చూసుకుంటారనమాట. సో, ఈ విధంగా మనము కేవైసీ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేసేయొచ్చు. థాంక్ యూ.